హాయ్ హలో అండి, నేను మీ పద్మ. తమ్నేల్ చూశారు కదా, ఇందులో పిసినారితనం ఉందని మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. లేదంటే నేను చేసిన పని మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఒక ప్యాంట్ చూపించాను కదా, అది యూజ్ అవ్వట్లేదని కట్ చేసి ఇలా బ్యాగ్లా కుట్టాను. చక్కగా 2 మెంబర్స్కి లంచ్ బాక్సులు పెట్టుకునేలాగా ఒక మంచి బ్యాగ్ రెడీ అయింది. చూడ్డానికి చాలా చాలా బాగుంది. అండ్ అలాగే మనమే స్టిచ్ చేసుకుంటే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కదా. మీ అందరి ఇళ్లలో కూడా ఓల్డ్ ప్యాంట్స్ ఉంటూనే ఉంటాయి కదా. ఈ బ్యాగ్ని నేను ఎలా స్టిచ్ చేశానో మీకు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక ఓల్డ్ ప్యాంటు, ఫ్యూజింగ్ పేపరు, లైనింగ్ తీసుకున్నానండి. ఇక్కడ నేను చూపించిన బ్యాగు 2 మెంబర్స్కి లంచ్ బాక్స్ పెట్టడం కోసం స్టిచ్ చేశాను. ఒక్కళ్ళ కోసం అయితే ఇంత పెద్దగా అవసరం ఉండదండి, మీకు కావాల్సిన సైజులో స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టిచ్ చేసిన ఈ బ్యాగ్ మెజర్మెంట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఇంతకంటే చిన్న సైజు కావాలంటే కొలతల కోసం కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ముందుగా నేను చూపించిన కొలతలతో ఫ్యూజింగ్ పేపర్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్స్ బేస్ పార్ట్ అండి. కొలతలన్నీ కరెక్ట్గా తీసుకుని ఫ్యూజింగ్ పేపర్ని కట్ చేసుకున్న తర్వాత క్లాత్ పైన పెట్టి ఇలా అంటించుకున్నాను. కొంచెం స్ట్రాంగ్గా వస్తుందని ఫ్యూజింగ్ పేపర్ అంటించి స్టిచ్ చేస్తున్నానండి, లేదంటే ఓన్లీ ప్యాంట్ క్లాత్తో కుట్టుకున్నా సరిపోతుంది. ఇలా అన్ని పార్ట్స్ని నీట్గా ఐరన్ చేసి అంటించుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసే విధానం నేను వీడియోలో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే మీకు స్టిచ్చింగ్ అర్థమవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. All the way.